సాల్వ్ dy by dx ఈక్వల్ 2x minus y plus 1 x plus 2y. వెంటనే చూడంగానే ఇది ఏది ఇది నాన్ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఫస్ట్ a1 by a2 2 by 1 ఇదేమవుతుంది నాట్ ఈక్వల్ టు -1/2. బట్ దీనికంటే ముందు నేను ఇంకో కేసు చెప్పా. ఏంది a1 ఇదేమవుతుంది మనకి ఇది a1 b1 కదా. a1 ఇంటూ b2 ఏమవుతుంది మనకు వచ్చేసరికి a1 b1 రాసుకుంటే a1 by a2 ఎలా రాస్తున్నాం చూడండి 2 into 1 దీన్ని కదా a1 అక్కడికి a1 into a2 ప్లస్ b1 into b2 ఇలా చేస్తాం చూడండి. దీన్ని a1 into a2 ప్లస్ b1 into b2 ఇది ఈ కేసు తీసుకోవాలి. 2 into 1 ఏమవుతుంది మనకి 2 into 1 minus 2 into -1 ప్లస్ -1 ఎంత 0. ఇలా ఎప్పుడైతే కేసు వస్తుందో వెంటనే ఏం రాయొచ్చు అంటే దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేసేసేయండి. dy by dx ఈక్వల్ టు 2x minus y plus 1 by x plus 2y minus 3 అంటే ఏం రావాలి a1 into a2 ప్లస్ b1 into b2 ఇలా చేస్తే మీకు ఏమొస్తుంది చూడండి 0 వస్తుందా. ఇలా ఎప్పుడైతే కేసు వస్తుందో క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. చేస్తే ఏమైతే చెప్పండి dy x plus 2y ఈక్వల్ టు ఇదంతా మనకి 3 కూడా ఉందిగా x plus 2y minus 3 ఈక్వల్ టు dx into 2x minus y plus 1 x dy నెక్స్ట్ ఏమొస్తుంది ఇదేం రాసుకోవచ్చు 2 into y dy. నెక్స్ట్ ఇదేమవుతుందమ్మా -3 dy. దీన్ని ఏం రాసుకోవచ్చు 2x dx. దీన్ని ఏం రాసుకోవచ్చు -v dx. ఇదేం రాసుకోవచ్చు dx. నాకు ఇక్కడ ప్రాబ్లం ఎవరి వల్ల వస్తున్నాయి ఇది ఎలాగో చూడండి y ఉంది y ఉంది కాన్స్టెంట్ ఉంది x ఉంది x ఉంది కానీ ఎవరి వల్ల వస్తుంది ప్రాబ్లం ఇద్దరు వల్లేనా. వాళ్ళని ఏం చేద్దాం -y dx ని సైడ్ తీసుకురావచ్చుగా. తీసుకొస్తే ఏమైంది x dy ప్లస్ y dx ప్లస్ 2y dy -3 dy ఈక్వల్ టు ఇదేం రాయొచ్చు 2x dx ప్లస్ dx. దీన్ని ఏమంటే ఏం రాయొచ్చు నేను dxy ప్లస్ 2y dy -3 dy ఈక్వల్ టు 2x dx ప్లస్ dx. బోత్ సైడ్ ఇంటిగ్రేషన్ చేసేసేయండి. ఏమైంది అప్పుడు d క్యాన్సిల్ అయిపోతే xy ప్లస్ ఎంత ఇది y² by 2 y² by 2 అంటే ఇది 3y ఈక్వల్ టు x² ప్లస్ x ప్లస్